ఐడిటీవీ మన ఉనికి మన వాణి. దేశంలో గ్యాస్ ప్రభావం చాలా తీవ్రత చూపిస్తుంది. అటు ఒక పక్కన కేంద్ర ప్రభుత్వాలు మాత్రం ఎల్పిజి విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తూనే వస్తున్నా, ప్రస్తుతానికి డొమెస్టిక్ గ్యాస్కి మాత్రం ఎటువంటి అంతరాయం కలగటం లేదు. ఎందుకనంటే రోజువారీ జీవన విధానంలో ప్రజలు వాడుకునే గ్యాస్కి మాత్రం కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ మాత్రం కమర్షియల్ సిలిండర్స్ విషయంలో మాత్రం పెద్ద దందా నడుస్తుంది. దేశంలోనే కాదు, ప్రతి రాష్ట్రంలో, నగరంలోనూ, బెంగళూరు, చెన్నై, ముంబై లాంటి బిజీ సిటీస్లో అయితే కనుక, ముఖ్యంగా మన సౌత్ ఇండియాలోకి వస్తే మాత్రం చెన్నై, బెంగళూరు, కేరళ, ఇటు ఆంధ్ర, తెలంగాణలో గ్యాస్ మీదే, కమర్షియల్ గ్యాస్ మీద ఆధారపడి రన్ అవుతున్నటువంటి చాలా వరకు వ్యాపారాలు కూడా దెబ్బతిన్న పరిస్థితి. కొన్ని చోట్ల వ్యాపారాలు మూసివేసి ఒక పూటే రన్ చేస్తున్న పరిస్థితి. కొన్ని హోటల్స్లో అయితే కనుక రోజువారీ టిఫిన్స్ మీద దాదాపు 20 నుంచి 30 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. బెంగళూరు, చెన్నై లాంటి సిటీస్లో అయితే మాత్రము రోజువారీ టిఫిన్స్ మీద అదనంగా 20 రూపాయలు, ప్లేట్ ఇడ్లీ 30 రూపాయలుగా ఉన్నది ఇప్పుడు 50 రూపాయలు అయిపోయిన పరిస్థితి అనమాట. ఈ భారమంతా కూడా తిరిగి మళ్ళీ ప్రజల మీదే పడుతున్న పరిస్థితి. దేశంలో గ్యాస్ కొరతలు, గ్యాస్ నిల్వలు ఉన్నాయంటూ కేంద్రం పక్కన చెప్తుంటే, రాష్ట్రాల్లో వాస్తవిక పరిస్థితి ఇది. చాలా టిఫిన్ సెంటర్స్, హోటల్స్ గ్యాస్ మీద ఆధారపడి రన్ చేస్తున్నటువంటి ప్రతి వ్యాపారం ఈరోజు సంక్షోభంలోకి పడిపోయింది. తాజాగా ఈ మధ్యన గ్యాస్ సిలిండర్స్ని బుక్ చేసుకునే వారిలో కూడా చాలామంది కూడా బుక్ చేసుకున్న తర్వాత దాదాపు 20 నుంచి 24 రోజులు సమయం పడుతుందంటూ కూడా ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్న పరిస్థితి. ఓ పక్కన రాబోన్న సీజన్లో పెళ్ళిళ్ళు సీజన్ రాబోతోంది. పెళ్ళిళ్ళకి చాలా కూడా ఈ గ్యాస్ అవసరం, వంటకాలకు కానివ్వండి, విందు భోజనాలకు కానివ్వండి ముఖ్యంగాను. సో రానున్న పెళ్ళిళ్ళు కూడా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి ఈ పెళ్ళిళ్ళు నిర్వహించే నిర్వాహకులు కానివ్వండి, పెళ్ళిళ్ళు చేసుకునే కుటుంబాలు కానివ్వండి. ముఖ్యంగా క్యాటరింగ్ వ్యవస్థకు సంబంధించి మాత్రం భారీ సమస్య అని చెప్పాలి. హోటల్స్లో చాలా వరకు కూడా వాళ్ళ మెనూస్ను తగ్గించేశారు. ఉన్న మెనూస్లోనే డబల్ రేటుకి అమ్ముతున్న పరిస్థితి. తిరిగి మొత్తానికి ఆ భారం అంతా ప్రజలదే. ఇటు పక్కన ఆయిల్ దొరకక ఒక పక్కన చమురు నిల్వలు ఉన్నాయంటూ కూడా చమురు సంక్షోభాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటు గ్యాస్ సంక్షోభం తలెత్తుదంటూనే కూడా ఒక పక్కన దేశంలో గ్యాస్ సంక్షోభం అనేది మొదలైపోయింది. ప్రజల మీద మాత్రం ఇటు పెట్రోలు, ఇటు గ్యాస్ ఒక గుదిబండలా మారింది. ఇలాగే యుద్ధం కొనసాగితే, ఇంకొక 2-3 వారాలు కనుక యుద్ధం కొనసాగితే మాత్రం పూర్తిగా ఇప్పటి వరకు కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ దందా నడుస్తోంది. బ్లాక్లో అయితే కనుక 6,000కి 5,000కి అమ్ముతున్న పరిస్థితి ఒక్కొక్క సిలిండర్ కమర్షియల్ విభాగంలో. ఇటు డొమెస్టిక్ వస్తే మాత్రం ప్రజలు బుక్ చేసుకుంటున్నా బుక్ కావట్లేదు. బారులు తీరారు గ్యాస్ ఆఫీసెస్ మీద. లేకపోతే కనుక ఈ గ్యాస్ సప్లైస్ ఏదైతే సెంటర్స్ ఉన్నాయో బుకింగ్ల కోసం, లేకపోతే అప్లై చేసుకునే వాళ్ళు ఆన్లైన్లో కానివ్వండి, డైరెక్ట్గా వెళ్ళి తీసుకునే వాళ్ళు కానివ్వండి, రకరకాలుగా మొత్తానికి గందరగోళం ఏర్పడిన పరిస్థితి దేశంలోనూ లేకపోతే రాష్ట్రంలోనూ కూడాను. అటు ఏపీ, ఇటు తెలంగాణలోనూ కూడా గ్యాస్ సమస్య అయితే మాత్రం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. యుద్ధం కనుక ఇలాగే కొనసాగితే, ఇంకొక 2 వారాలు 3 వారాలు కనుక కొనసాగితే దేశంలో గ్యాస్ సంక్షోభం మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. చూడాలి కేంద్రం ఈ గ్యాస్ సంక్షోభాన్ని ఎలా అరికడుతుంది. ప్రజలపై అధిక భారాలు పడకుండాను, లేకపోతే ఇప్పటివరకు హోటల్స్లోనూ, రెస్టారెంట్లోనూ చిన్న చిన్న టిఫిన్ బళ్ళు, ఉదయం పూట మనం టీ స్టాల్స్ నడిపేవాడు, టీ స్టాల్ మీద కూడా అదనంగా 5 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి. నిన్న మొన్నటి వరకు 7 రూపాయలు 6 రూపాయలు ఉన్నటువంటి ఛాయ్ని ఒక్కసారిగా వాడు 12 రూపాయలు 15 రూపాయలు చేసేసాడు. అట్లాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గ్యాస్ కొరత అనేసి కొన్ని చోట్ల గ్యాస్ కొరత కారణంగా ప్రతి టిఫిన్ మీద అదనపు ఛార్జీలు వసూలు చేయబడను అనేసి బోర్డులు పెట్టి మరీ టిఫిన్స్ అమ్ముతున్న పరిస్థితి. ఇది దేశంలోనూ రాష్ట్రంలోనూ నెలకొన్న గ్యాస్ కొరత వల్ల ఏర్పడిన సంక్షోభం. దీన్ని కేంద్రం ఎలా ఎదుర్కొంటుంది, ప్రజలను ఈ గ్యాస్ కొరత నుంచి ఎలా బయటపడేస్తుందో చూడాలి.